అబద్ధాలు చెప్తే వినడానికి లేదు కదండి. మీరు అబద్ధాలు చెప్తే వినడానికి లేదు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇవ్వలేదా? స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వలేదా? స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వండి 2021, 2023, 2022లో దాదాపు 50కి పైగా స్వచ్ఛ సర్వేక్షణ కింద అవార్డులు తెచ్చుకోలేదా ఈ తెలంగాణ? కాంగ్రెస్ సమయాన్ని మీరట మాట్లాడతారండి. కాంగ్రెస్ సమయం కాదండి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలలో పని జరగకపోతే, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలలో పని జరగకపోతే 2021లో 9 మున్సిపాలిటీలు, 2022లో 16 మున్సిపాలిటీలు, 2023లో 18 మున్సిపాలిటీలలో అవార్డులు గెలుచుకున్న మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డులు, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఏ రకంగా వచ్చాయండి? 875 కోట్లు పెట్టి అర్బన్ డెవలప్మెంట్, ఏదైతే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఉన్నదో దానికి 45 మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు అబద్ధాలు చెప్తే వినడానికి ఎవరు లేరండి. మీరు అబద్ధాలు చెప్పి మీరు అబద్ధాలు ఫ్యాక్టరీ నుంచి వచ్చారు. సన్యాసి మఠం అని చెప్పి ఆ సన్యాసి మఠం కష్టపడ్డది కాబట్టి ఈ రోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. టీవీలో కూర్చొని మాట్లాడటం, టీవీలో కూర్చొని కాదండి, ప్రత్యక్షంగా మీరు ఎక్కడికంటే అక్కడికి మేము వస్తాము. మీరు ఇచ్చినటువంటి మాటలు మీరు ఏం నిలబెట్టుకున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనవి? మీరు 100 రోజులను అమలు చేస్తున్నటువంటి హామీలు ఏమైనాయి? మీరు ఎక్కడ వేదిక అయినా సరే, ఏ ఊరికైనా సరే, ఏ మున్సిపాలిటీకి అయినా సరే మనం పోదాము, మాట్లాడదాం, అక్కడ ప్రజలను అడిగి తెచ్చుకున్నాం. ఇవాళ మీరు మద్యము, డబ్బులు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు స్థానాలు సంపాదించుకున్నామని చెప్పి, మీరు స్థానాలను కైవసం చేసుకున్నామని చెప్పి భుజాలు తడుముకోవడం కాదు. మీరు ఏ ఊరికి పోయినా సరే, ఏ రైతుతోటి మాట్లాడదామన్నా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. మీరు చెప్పేటువంటి అబద్ధపు మాటలు వినే ప్రసక్తి లేదు. మానవతరాయ్ 1 మినిట్. ఇప్పుడు మన పంచాయతీలు, ఇప్పుడు పట్టణాలు, మీరు కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు, మోడీ చరిస్మా తెలంగాణలో పనిచేయడం లేదు. ఏం చెప్తారు ఫైనల్గా? ఈ ఫలితాలు 116లో కేవలం ఒక్క మున్సిపాలిటీకే పరిమితం కావడం అంటే, సో ఓవరాల్గా 99% బీజేపీ ఓటమిని అంగీకరించినట్టేనా? చెప్పండి. ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు. 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు 330 పైకి ఎదిగినటువంటి పరిస్థితి అందరు గమనిస్తున్నారు. మీరు కనుక గమనిస్తే ఇందాక కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు, డబ్బు ప్రవాహం, మద్యం ప్రవాహం, అది 2 పార్టీలకు అందరికీ తెలిసినటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద పనిచేస్తుంది. మీరు కనుక గమనిస్తే రోజులు మారుతున్నాయి. నిజామాబాద్ పార్టీలో ఒక మహిళ ఆమె పోటీ చేస్తూ నామినేషన్ కి 2 కోట్లు ఖర్చు పెట్టింది. మొత్తం ఎలక్షన్ కి 8 కోట్లు మున్సిపాలిటీకి ఖర్చు పెట్టింది. 8 కోట్లు ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టారు. అయినా కూడా ఓడిపోయింది. మా దగ్గర సంగతి, కంటోన్మెంట్ సంగతి మాట్లాడితే మనం చర్చ పెట్టుకుందాం. కాంగ్రెస్ పార్టీ నిలబడేదే డబ్బుల మీద. సో పరిస్థితులు మారుతున్నాయి. నరేంద్ర మోదీ గారి చరిష్మా తగ్గలేదండి. తప్పకుండా ఎవరైతే అధికారంలో ఉంటారో తప్పకుండా వాళ్ళకి ఎడ్జ్ ఉంటది. ఎడ్జ్ ఉండడం కాదు, వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి వనరులు ఉంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. కేంద్రంలో అధికారం ఉండడం వేరు. లోకల్ ఇష్యూస్, ఇవి లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ ఉన్నప్పుడు లోకల్ గవర్నమెంట్ ఏది ఉందో దాని మీద మాత్రమే ఉంటది. కోటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పిండు, అభివృద్ధి అని చాలా మాట్లాడిన వాళ్ళు బొక్కబోర్లు పడ్డారు. కాబట్టి రాబోయే ప్రభుత్వం తప్పకుండా 2 ప్రభుత్వాలను చూసుకున్నారు. కాబట్టి జాతీయ మీడియాలో రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని ఓడిస్తుండు తెలంగాణలో అని చెప్పి చర్చ జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? చర్చకేముందండి? చర్చ ఎన్ని రకాలు. చర్చ చెప్పడం వేరు, చర్చ ఏం రేవంత్ రెడ్డి గారి నుంచి చర్చ జరుగుతుంది. ఏం చర్చ జరుగుతుంది? ఇందాక ముందు మానతారా గారు చెప్తే మళ్ళీ కోపం వస్తుంది. ఇక్కడ నుంచి మూటలు ముసుకపోతున్నారు చర్చ జరుగుతుంది. ఇక్కడ ఏం అభివృద్ధి లేదని చర్చ జరుగుతున్నది. దాచుకో, దోచుకో, పంచుకో అనేది నడుస్తున్నది. చర్చ జరుగుతూనే ఉన్నది. పంపించమని చెప్తున్నాను నేను. ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదంటే, ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది ఒకటే, పంపకాల లొల్లి ఒకటే జరుగుతున్నది. మంత్రుల పంపకాల లొల్లి ఒక మాట, దాచుకో, దోచుకో, పంచుకో, ఇది తప్ప వేరే ఏం లేదు. ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది గాలికి వదిలేసారు మీరు. కొండా సురేఖ తోటి ఏం పంచాయతీ? రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంప్రమైజ్ అయిందా లేదా? ఏం పంచాయతీ? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఏం పంచాయతీ? కమిషన్లలో పంపకాలతోటి ప్రాబ్లం అవుతున్నది కాబట్టి పంచాయతీ. ప్రజలు గమనిస్తలేరా? చాలా స్పష్టంగా అది గ్రూప్ రాజకీయాలు, లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కువ కాదు. ఇవాళ కమిషన్ల పంపకాల ప్రాబ్లం అది చాలా స్పష్టంగా ప్రజలకు తెలుస్తున్నది. అది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. 2 పార్టీలు గమనించింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే దాంట్లో తప్పకుండా గ్యారంటీగా భారతీయ జనతా పార్టీకి పట్టం. 1 సెకండ్ మానవతరాయ్ గారు,
రాజాసింగ్ చెప్పిండు, దానికి ఏం సమాధానం చెప్తారు? గురువింద గింజాట తన కింద నలుపు దేవదట. మంచిర్యాలలో ఒక బీజేపీ మహిళ ఓడిపోతే డబ్బులు ఇవ్వని ఏ విధంగా ఇళ్ల చుట్టూ తిరిగి కొన్ని చీరలు తీసుకుంటుందో మనం అంతా కళ్ళారా చూసినాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి డిబేట్లో పాల్గొన్న మానవతరాయ్ గారు కాంగ్రెస్ నాయకులు, గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి బీఆర్ఎస్ నాయకులు, డాక్టర్ వంశా తిలక్ గారు బీజేపీ కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు, డాక్టర్ పివి రెడ్డి గారు కూడా మరి క్షేత్రస్థాయిలో బీజేపీకి ప్రచారం చేశారు. సో ఆయన కూడా ధన్యవాదాలు. పొలిటికల్